హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సీఎం ఊహించని తీపి కబురు. ఇప్పుడే కీలక జీవో విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే మెడికల్ రియంబర్స్మెంట్ పథకం గడువును ప్రభుత్వం మరొక సంవత్సరం పాటుగా పొడిగించింది. దీంతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌కు సంబంధించి కూడా పలు కీలకమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మొదటిది, మెడికల్ రియంబర్స్మెంట్ పథకం గడువు పొడిగింపు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సౌకర్యార్థం మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరొక ఆర్థిక సంవత్సరం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఎంఎస్ నంబర్ 358 ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించింది. సో, పాత గడువు వచ్చేసి మార్చి 31 వరకే ఉండేది. కానీ మనకు ఈ గడువును మార్చి 31, 2026 వరకు అయితే పొడిగించడం జరిగింది. మరి ఈ పొడిగింపు వల్ల ఈహెచ్ఎస్ పరిధిలోకి రాని ఆసుపత్రులలో లేదా అత్యవసర పరిస్థితులలో వైద్యం చేయించుకున్న ఉద్యోగులు, పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందే అవకాశం అయితే కొనసాగుతుంది. రెండవది, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ తాజా మార్పులు మరియు అప్డేట్స్. కొత్త డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ కార్డులు. ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులను శ్రీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది. ఈ కొత్త కార్డులు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఇక బి, ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడ్ విధానము. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలో మీ కొత్త ఈహెచ్ఎస్ కార్డును సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టెప్ 1 కింద ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మనకు డిస్క్రిప్షన్‌లో అయితే ఒక లింక్ ఇవ్వడం జరిగింది. లేదంటే డైరెక్ట్‌గా మీరు గూగుల్‌లోకెళ్ళి ehs.ap.gov.in అని అయితే టైప్ చేయండి. అక్కడ మీకు లాగిన్ అయితే అడుగుతుంది. లాగిన్ దగ్గర మీకు ఎంప్లాయీ ఐడీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత గో అనే బటన్ పైన క్లిక్ చేయగానే మీ కొత్త ఈహెచ్ఎస్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక కొత్త ఈహెచ్ఎస్ ఈమెయిల్ ఐడీ. ఈహెచ్ఎస్‌కు సంబంధించి ఉత్తరాల ప్రత్యుత్తరాల కోసం ఈమెయిల్ ఐడీని కూడా మార్చడం జరిగిందనమాట. కొత్త ఈమెయిల్ ఐడీ వివరాలను కూడా మనమైతే ఈహెచ్ఎస్ పోర్టల్‌లో అయితే గమనించగలరు. మెడికల్ రియంబర్స్మెంట్ నియమ నిబంధనలు. మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి మరియు నిబంధనలు. ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గరిష్టంగా 2,00,000 వరకు రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడుతుంది. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉండే బిల్లు సబ్మిట్ చేయడానికి మనకు వెబ్‌సైట్ అయితే ప్రత్యేక వెబ్‌సైట్ కేటాయించారు 2022లోనే. సో, అప్లికేషన్ దరఖాస్తుదారుడి కొత్త ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి మనం ఏమైనా మెడికల్ బిల్స్ ఉంటే గనుక పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక దీర్ఘకాలిక వ్యాధులకు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు. జీఓఎంఎస్ నంబర్ 397 డేటెడ్ ఆన్ 13థ్ నవంబర్ 2008 ప్రకారంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్స్‌లో తీసుకున్న అవుట్ పేషెంట్ ఓపీ చికిత్సలను కూడా రియంబర్స్మెంట్ చేస్తారు. సో, అవేంటంటే కీమియోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్ కూడా నరాల సంబంధిత వ్యాధులు, వీటన్నిటికి కూడా చికిత్స మనకు రియంబర్స్మెంట్ కిందకైతే కవర్ అయిపోతుంది. ఈ యొక్క జబ్బులన్నీ కూడా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక తర్వాత కంటి మరియు దంత చికిత్సలకు గరిష్టంగా 10,000 వరకు చెల్లిస్తారు. కాస్మెటిక్, డెంటల్ సర్జరీ రియంబర్స్మెంట్ పరిధిలోకి అయితే రాదు. సో, ఎక్కడ కూడా ఏ ఒక్క పథకంలో కూడా కాస్మెటిక్స్, డెంటల్ సర్జరీ కోసం అయితే అందం కోసం చేసుకునే చికిత్స కాబట్టి ఇది రియంబర్స్మెంట్ పరిధిలోకి రాదు.
ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో లేదా జీవితకాలంలో 3 సార్లు మాత్రమే మనకు దంత చికిత్స కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఈ 10,000 వరకు 3 సార్లు మాత్రమే వారి లైఫ్ టైమ్‌లో. ఇక రీయింబర్స్‌మెంట్ కోసం సమర్పించాల్సినటువంటి పత్రాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా క్లెయిమ్ ప్రక్రియ సజావుగా సాగడానికి దరఖాస్తుతో పాటు కొన్ని పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి. అవి ఏంటంటే ఫార్వర్డింగ్ లెటర్ ఒకటి, తర్వాత వ్యక్తిగత దరఖాస్తు ఫామ్ మనమే ఇండివిడ్యువల్‌గా అప్లికేషన్ రాయాలి. అపెండిక్స్ 2 తర్వాత మాడిఫైడ్ చెక్ లిస్టు, ఎమర్జెన్సీ సర్టిఫికేటు హాస్పిటల్‌లో జారీ చేసేది. అలాగే ఎసెన్షియల్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ, ఫైనల్ బిల్, కన్సాలిడేషన్ బిల్స్, మెడికల్ బిల్స్, అన్ని బిల్లులు అన్ని రకాల బిల్లులు మరియు రసీదులు, అలాగే జెన్యూనిటీ సర్టిఫికేట్ ఆసుపత్రి వారు జారీ చేసింది. నాన్ అవైల్ అవైల్‌మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేట్, అలాగే నాన్ డ్రాయల్ సర్టిఫికేట్, అలాగే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సర్టిఫికేట్. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి తనకు తాను చికిత్స పొందితే ఇది అవసరం లేదు. పెన్షనర్ల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీని కూడా మనము సబ్మిట్ చేయాల్సి రావచ్చు. సో, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్ పరిధి 2,00,000గా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ పరిమితి ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని కేవలం 5,00,000కు పెంచాలని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.